కర్నూలులో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో లాయర్లు నిరసన చేపట్టారు. జగన్ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి నేషనల్ లా యూనివర్సిటీ శంకుస్థాపన సభలోకి వెళ్తుండగా న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు లాయర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. నేషనల్ లా యూనివర్సిటీ కర్నూలు నగరంలోని లక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం మనం ఉన్నటువంటి జగన్నాథ్ కర్నూలు నగరవాసాలకి అలాగే సాదర స్వాగతం తెలియజేయడంతో పాటు అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు. సుంకన్న, కర్నూలులో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడ నిరసన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తా ఉంది కదా లాయర్లు, ఏంటి అప్డేట్స్? నేషనల్ లా యూనివర్సిటీ కార్యక్రమానికి కొంతమంది లాయర్లు వెళ్లారు. ముఖ్యంగా ముఖ్యమంత్రితో కలిసి నేషనల్ లా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివరాలను, అదే విధంగా జ్యుడిషియల్ క్యాపిటల్ అంశాలపైన మాట్లాడేందుకు వాళ్ళు సభ దగ్గరికి వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. వెళ్తున్నటువంటి క్రమంలోనే ఎంట్రన్స్ లోనే పోలీసులు వాళ్ళను అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్కడ కాసేపు వాగ్వాదం జరిగింది. మరి కాసేపు మెయిన్ గా మధ్యలోకి వెళ్ళినప్పుడు సభ దగ్గరికి మధ్యలో వెళ్ళిన తర్వాత మరికొంతమంది పోలీసులు అక్కడ లాయర్లను అడ్డుకోవడం జరిగింది. సో వాళ్ళు కూడా కొంత అసహనానికి గురయ్యారు. మేము ముఖ్యమంత్రి గారిని కలవడానికి వస్తే మీరు అడుగడుగున ఇలా ఆటంకాలు అడ్డు చెప్పి మమ్మల్ని అడ్డుకోవడం మంచిది కాదని కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి అక్కడ నుంచి సభ దగ్గరికి వెళ్ళేటువంటి వేదిక దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు పర్మిషన్ ఉన్న వాళ్ళే వెళ్ళాలి, అక్కడికి మీరు వెళ్ళకూడదు అని చెప్పారు. లాయర్లలో ముఖ్యమైనటువంటి బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కొంతమంది లిమిటెడ్ గా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు అడ్డుకోవడంతో లాయర్లు కూడా అసహనం కోల్పోయి అసహనం వ్యక్తం చేస్తూ మేమేమి పబ్లిక్ కాదు, ముఖ్యమంత్రితో చాలా ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ కమిషన్ సంబంధించినటువంటి మాట్లాడాలి, కాబట్టి మమ్మల్ని పంపేయకపోతే మీరు ఎలా ఉండాలి, మీరు పంపేయకపోతే ఎన్నికోవాల్సి వస్తుంది అని కూడా కొంత వాళ్ళు వాగ్వాదానికి దిగడంతో కొంతమంది పోలీసు అధికారులు విషయం తెలుసుకొని అక్కడికి వచ్చి లాయర్లకు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా మేము ముందే ముఖ్యమంత్రితో మాట్లాడాలని ముందే కొంతమంది పోలీసు అధికారులు కూడా తెలియజేశాము. మళ్ళీ ఇక్కడ మీరు వచ్చి అడ్డుకోవడం మంచిది కదని కూడా తీవ్ర వాగ్వాదం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా ఏదైతే లాయర్లకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించడంతో వివాదం సద్దుమణిగింది. రైట్, థ్యాంక్ యూ సుంకన్న.